వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 14వ రోజు పారాయణము. స్వామివారి సంతానము. గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి దంపతులు సమస్త పుణ్యక్షేత్రములు దర్శించుకుని వచ్చి భక్తులిచ్చిన మఠంలో ప్రవేశించి రాజయోగ దీక్షాదక్షులై ఆదర్శ దంపతులై అశేష భక్తులతో వినయ గుణోపేతులకు శిష్యులతో కాలం గడపసాగారు. కొన్నాళ్లకు గోవిందమ్మ గర్భవతి అయి మగబిడ్డను కన్నది. ఆ బాలునకు సిద్ధలింగయ్య అని పేరు పెట్టారు. సిద్ధలింగయ్య తరువాత గోవిందయ్య, శివరామయ్య, పోతులూరయ్య, ఓంకారయ్య అను వారితో కలిపి మొత్తం 5గురు మగపిల్లలు, వీరనారాయణమ్మ అను ఆడపిల్లను వారి సంతానము కాగా, పెద్దవాడైన లింగయ్యను అతని అమ్మమ్మ తాతయ్యలైన శివకోటయ్య దంపతులకు దత్తత ఇచ్చారు. ఆ బిడ్డలు పెరిగి పెద్దవారై యుక్త వయస్కులు కావడంతో గోవిందయ్యకు గిరెమ్మను, శివరామయ్యకు పాపమ్మను, పోతులూరయ్యకు పార్వతమ్మను, ఓంకారస్వామికి లలనామణిని ఇచ్చి వివాహం చేశారు. సకల సద్గుణ సంపన్నుడు విద్యావేత్త అయిన తిరుమలాచార్యులను యువకుడిని అన్వేషించి తెచ్చి వీరనారాయణమ్మకు ఇచ్చి వివాహం చేశారు. ఈ విధముగా స్వామివారి కుటుంబము ఆ మఠమునందు అశేష జనుల గౌరవ భక్తి తత్పరతలను చూరగొన్నది. సిద్ధయ్య జననము. కందిమల్లయ్య పల్లెకు 8 మైళ్ళ దూరంలో ముడుమాల అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో దూదేకుల కులస్థులైన పీరు సాహెబు ఆయన భార్య ఆదంబి నివసిస్తున్నారు. వారికి సిరి సంపదలున్నా సంతానం లేదు. సంతతి కోసం వారు మతాచారం ప్రచారం అల్లాపేర జెండాలను ఎత్తించారు. ఉపవాస దీక్షలు చేశారు. బీద సాదలకు అల్లాపేర పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు. మసీదుల్లో ప్రార్థనలు చేశారు. మక్కా యాత్రలకు వెళ్లే ముస్లిములకు పాదపూజ చేశారు. కొంతకాలానికి ఆ దంపతుల ప్రార్థన ఫలించి వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సిద్ధయ్య అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. సిద్ధయ్య దినదిన ప్రవర్ధమానుడై పెరిగి 7 సంవత్సరముల వయస్సు కలవాడయ్యాడు. అప్పుడు తల్లిదండ్రులు అతడిని ఆ గ్రామంలోనే ఉన్న పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాలలోని మిగతా పిల్లలందరికంటే సిద్ధయ్య సద్గుణ సంపన్నుడవుటే కాక తోటి పిల్లలకు జీవహింస చేయరాదని, అసత్యం పలుకరాదని, దొంగతనము చేయరాదని, గోమాంసాన్ని భక్షించరాదని, పరస్త్రీని తల్లితో సమానంగా భావించాలని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని, దుర్మార్గాలు చేయకూడదని బోధిస్తుండేవాడు. ఆ బోధనలు చూసి పాఠశాల ఉపాధ్యాయులే కాక ఊరివారు కూడా బాలుడైన సిద్ధయ్యను గౌరవించసాగారు. అలాంటి సద్గుణములతో సద్బోధలతో తన జన్మను సార్థకం చేసుకుంటూ సిద్ధయ్య 12 ఏళ్లవాడయ్యాడు. బ్రహ్మాంశ సంభూతుడైన సిద్ధయ్య పుట్టుకతోటే జ్ఞానము కలవాడవడం చేత ఆచార్యులను పెద్దలను చూడగానే తలవంచి నమస్కరించేవాడు. అతడి మాటలలో భక్తి ప్రపత్తులు ఉట్టిపడుతుండేవి. ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ మతాచారాలను గౌరవిస్తూనే హిందూ మతాచారాలను పాటిస్తుండేవాడు. తాను మహమ్మదీయుడైనప్పటికీ తనకి సాంఖ్య తారక అమనస్కంబులను బోధించి సద్గతి మార్గము చూపే సద్గురువు ఎక్కడ లభిస్తాడా అని నిరంతరం తన మనసులో ఆలోచిస్తుండేవాడు. అలా మరో 2 సంవత్సరాలు గడిచి సిద్ధయ్య 14 ఏళ్లవాడయ్యాడు. ఆ సమయంలో కందిమల్లయ్య పల్లెలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి సిద్ధయ్యకు తెలిసింది. ముడుమాల గ్రామంలోని కొందరు శ్రీ వీరబ్రహ్మం గారి భక్తులు అవడం చేత వారు తరచుగా కందిమల్లయ్య పల్లెకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తుండేవారు. వాళ్ళు ఆ గ్రామం మధ్యనున్న రచ్చబండ మీద కూర్చుని స్వామివారి మహత్తుల గురించి ముచ్చటించుకుంటుండేవారు. స్వామివారు సచ్చరిత్రను చెప్పుకుంటుండేవారు. సద్గురువు కోసం అన్వేషిస్తున్న సిద్ధయ్యకి ఒకనాడు వారి మాటలు చెవిన పడ్డాయి. అతడు శ్రద్ధాభక్తులతో వాళ్ళు చెప్పుకుంటున్న స్వామివారి లీలామహత్తులను ఆలకించాడు. అంతటా అతని మనస్సుకి నేను అన్వేషిస్తున్న సద్గురువు అవతార పురుషుడు భగవత్ స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే అని స్పష్టమైనది. మరుక్షణమే అతడి మనసులో వైరాగ్యం ఉదయించి
తల్లిదండ్రులను విస్మరించి అటు నుంచి అటే కందిమల్లయ్య పల్లెకు బయలుదేరాడు. సిద్ధయ్య వారిని వీరిని అడుగుతూ దారి తెలుసుకొని కందిమల్లయ్య పల్లెకు చేరుకొని బ్రహ్మం గారి మఠమును సమీపించి ఆ మఠ సింహద్వారానికి భక్తితో ప్రణామాలు ఆచరించాడు. అనంతరం సిద్ధయ్య స్వామి నామాన్ని మనసులోనే స్మరించుకుంటూ సింహద్వారాన్ని దాటి మఠంలోకి అడుగుపెట్టాడు. ఆ మరుక్షణమే అనూహ్యమైన భావోద్వేగంతో, అంతులేనంతటి సంతోషంతో అతని మనసు పొంగి పొర్లసాగింది. ఆహా, ఏమిటి నాలో ఈ మార్పు! ఈ మఠంలోనికి అడుగు పెట్టగానే శుభసూచనగా నా దక్షిణ నేత్రం అదురుతోంది. ఈ మఠాన్ని చూస్తుంటే ఇది అపర వైకుంఠమా అన్నట్లుంది. స్వామివారి నామస్మరణ చేస్తున్న భక్తులను చూస్తుంటే వారెంత దివిజలోకం నుండి దిగివచ్చిన దేవతాగణాలేమో అనిపిస్తోంది. ఆహా, ఆ మహానుభావులంతా మహాతపస్సంపన్నులైన యోగుల వలెనున్నారు. వారంతా స్వామివారి అనుగ్రహంతో సిద్ధాసన, సింహాసన, భద్రాసన, గోముఖాసన, స్వస్తికాసన ప్రముఖాసనాలతో రేచక, పూరక, కుంభక ప్రాణాయామములు సాధన చేసి ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆగ్నేయ చక్రములందు ఉన్న పంచాశద్వర్ణంబుల జప విధానమున నాడీశోధనము చేసి షడాధారములను ఛేదించి సుషుమ్న నాడీ మార్గమున ఊర్ధ్వముఖముగా సహస్రార కమల మధ్యమున అంగుష్టమాత్రుడై ప్రకాశించే పరమాత్ముని దర్శించి ధ్యానించి తదనుభవాన్ని తదానందాన్ని నిరంతరం అనుభవిస్తున్న పరమ పావనుల వలె ప్రకాశిస్తున్నారు. ఆహా ఆహా, ఇందరు మహానుభావుల నడుమ ప్రణవ సింహాసనాసీనుడై తారకల మధ్య ప్రకాశించు పున్నమి చంద్రుని వలె వైకుంఠమున అలరారు శ్రీమన్నారాయణుని వలె అపూర్వ అద్భుత తేజో విరాజితులై వెలుగొందుతున్న వారే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆహా, ఏమి నా భాగ్యము, ఏమి నా అదృష్టము అనుకుంటూ భక్తి పారవశ్యంతో తన్మయత్వంతో స్వాముల వారిని వీక్షించసాగాడు సిద్ధయ్య. అలా భక్తి మైకంలో మేను మరచి ఎంతసేపు నిలుచునున్నాడో అతడికే తెలియదు. అంతలో స్వామివారు కనురెప్పలు పైకెత్తి సిద్ధయ్యను గమనించి మందహాసం చేస్తూ ప్రసన్నంగా చూస్తూ తమని సమీపించమని ఆజ్ఞాపిస్తున్నట్లు తల పంకించారు. అందుకోసమే సిద్ధయ్య 14 ఏళ్లుగా నిరీక్షించారు. ఆ క్షణం కోసమే అతని ఏళ్ల తరబడి పరితపించాడు. స్వామివారి ఆజ్ఞ కాగానే తల్లిని చూడగానే బిడ్డ పరిగెత్తిన చందాన సిద్ధయ్య పరిగెత్తుకు వెళ్ళి స్వామివారి పాదాలపై పడి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. శ్రీమద్ రాజాదిరాజ రాజ పరమేశ్వర, శ్రీమద్ విరాట్ విశ్వకర్మ కులోద్భవ, అవతార పురుష, సచ్చిదానంద స్వరూప, సద్గురునాథ శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామివరేణ్య శరణు శరణు అని భక్తి భావోద్వేగంతో ప్రార్థిస్తూ ఆనందాశ్రువులతో స్వామివారి దివ్య చరణార విందాలను అర్చించాడు సిద్ధయ్య. సిద్ధయ్య తలచి మోకాళ్ల మీద వంగి కూర్చుని చేతులు జోడించి, స్వామి సద్గురునాథ, 14 ఏళ్లుగా నాకు తెలియకుండానే మీ దర్శనం కోసం పరితపిస్తున్నాను. ఇన్నేళ్లకి నా పుణ్యం పుచ్చి మీ సన్నిధికి చేరగలిగాను. మీ దివ్య దర్శన భాగ్యాన్ని పొందగలిగాను. తండ్రి, ఇది ఈ జన్మబంధం కాదు, మనది జన్మజన్మల బంధం, మనది పురాకృత జన్మ సంబంధం అని నా మనసుకు అనిపిస్తోంది. నేను ఎక్కడికి చేరాలనుకున్నానో అక్కడికి చేరుకున్నానని నా మనస్సు నన్ను సంతోషపరుస్తోంది. స్వామి, ఇక నన్ను తమ పాదదాసునిగా, తమ శిష్యునిగా స్వీకరించండి. తమ కరుణా కటాక్షాలను నాకు అనుగ్రహించండి అని చేతులు జోడించి వేడుకున్నాడు సిద్ధయ్య. స్వామివారు మందహాసం చేస్తూ తమ అభయహస్తాన్ని చూపి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. సిద్ధయ్యను తమ శిష్యునిగా స్వీకరించారు. ఆ క్షణం నుండి సిద్ధయ్య మఠంలోనే నివసిస్తూ నిరంతరం వీరబ్రహ్మం గారి పాదసేవా భాగ్యాన్ని పొందుతూ అలౌకిక ఆనందాన్ని అనుభవించసాగాడు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 14వ రోజు పారాయణం 4వ అధ్యాయము సంపూర్ణం.